నీ దీపాలలో నీ ఉదయాలలో ఆ పరిపూర్ణమైన కార్యము జరిగిందనుకో, ఎలా ఉంటుందమ్మా? అసలు ఆనందం వేరు తెలుసా? ఆ ఆనందం ఎలా ఉంటుంది అనుకున్నా? మనము గ్రహించలేకపోతున్నాం కానీ, మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం కానీ, రోజులు మంచివి కావు. ఏ క్షణం ఏది జరిగితే, ఏ క్షణంలో ఏ కుటుంబంలో ఏ శోధనలు వస్తాయో ముందుగా త్వరపడమంటున్నాడు ఈ వాక్యం. ఎలా చెప్పిన పాస్టర్ గారు ఇదే, త్వరపడండి, నా ముఖకాంతిని చూడండి, నా సిలువ వైపు చూడండి, నా సిలువ వైపు నడిచినప్పుడు మీకు నూతనమైన కార్యాలు చేస్తాను. హల్లెలూయా. తప్పిట్లు కొడదాం ఒకసారి, మగిమ భరిద్దాం, కొట్టాలి. హల్లెలూయా. ఏంటంట? ఆయనతో ఉండినప్పుడు, ఆయనతో అలంకరించినప్పుడు మన కుటుంబాలు ఆశీర్వాదపడతాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు ఏం చెప్పాడు? ఏ వాక్యం ఎత్తాడు ముందు? మా పుట్టోడు పిల్ల తల్లి. హల్లెలూయా. అమ్మా ఏంటంట? ఏ వాక్యం? ఆయన పాస్టర్ గారు ఏం చదివాడు వాక్యం? అపోస్తుల కార్యాలు. అపోస్తుల కార్యాలు ఏమని ఉంది? పరిశుద్ధ ఆత్మ పొందుకునుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? పరిశుద్ధ ఆత్మను పొందుకోండి, పరిశుద్ధ ఆత్మ ద్వారా నడిపించబడండి, పరిపూర్ణమైన మహిమతో మీరు నిండబడండి, మీ కుటుంబము పరిపూర్ణమైన ఆశీర్వాదమైన మార్గంలో వెళ్ళాలంట. ఎలా పోవాలి? ఏ రకంగా పోతే మనకు వచ్చింది ఆశీర్వాదం రావాలా? మన కుటుంబాలు దీవించబడాలా, మన పిల్లలు దీవించబడాలా, మన పిల్లలు ఆశీర్వాదమైన మార్గంలో నడిపించబడాలా. మీ ఉదయాలకే అప్పు చెబుతున్నాను ఈ మాట. మనం ఎలా ఉండాలి? మనం ఎలా నిలబడాలి? మన కుటుంబము బాగాలేదండి, మన కుటుంబం ఆశీర్వాద మార్గంలో లేదండి, పాపంలో మునిగిపోతుందండి, అన్ని రకాలుగా మనం నలిగిపోతుంటే మనం ఏ దారి వెంచితే బాగుంటుంది? ముళ్ళ దారి పోతే బాగుంటుందా అమ్మా? ముళ్ళలో మనం నడవగలమా అమ్మా? ఈ లోకం కూడా అంతే, గుర్తుపెట్టుకోండి. ఈ లోకం ఎక్కడ అడుగు పెట్టినా, ఎక్కడ పరిపూర్ణమైన మార్గంలో వెళ్ళినా కూడా ఎక్కడో సాట ముళ్ళు ఉంటుంది అమ్మా. కుటుంబంలో శోధనమైన ముళ్ళు, రోగమైన ముళ్ళు అమ్మా, అన్ని రకాలుగా సైతాను గాడు భయంకరమైన వ్యాధి పెట్టి మనుషులను నలగగొడుతున్నాడు కాదమ్మా? నిజమే కాదా అత అమ్మా? మన కుటుంబంలో శాంతి ఉందా? మనం అనుకున్నాంలే, మైకులో వద్దు కానీ శాంతి ఉందా? ఏ బావా, మన కుటుంబంలో శాంతి ఏమైనా ఉందా? ఎన్ని పని చేసి వచ్చినా, ఎన్ని డబ్బులు మన జేబులో ఉన్నా ప్రశాంతం ఉందా? మీ భారమైన కాడి నాకు అప్పచెప్పమంటున్నాడు. తప్పిట్లు కొడదాం ఒకసారి. ఈ సమయంలో ఉదయపూర్తిక కానుకలు సమర్పించుకున్నాం. చిన్న సాక్ష్యం